డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా రేపు రాజధానిలో 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల గృహ సముదాయాలకు, రైల్వేలకు సంబంధించిన 8,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటుగా నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించనున్న మిసైల్ టెస్ట్ రేంజ్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రక్షణ శాఖ అధికారులు పాల్గొంటారు. ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా రేపు రాజధానిలో 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల గృహ సముదాయాలకు, రైల్వేలకు సంబంధించిన 8,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటుగా నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించనున్న మిసైల్ టెస్ట్ రేంజ్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రక్షణ శాఖ అధికారులు పాల్గొంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రేపు ఏపీలో మోడీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించిన పనులు వేగవంతం చేసింది. దానిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనుల్ని పునఃప్రారంభించేందుకు రేపు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రానున్నారు. అయితే 2014 టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అటు మట్టి నీరు తీసుకొచ్చి అమరావతిలో శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ 2019 టీడీపీ అధికారం కోల్పోవటం, వైసీపీ రావడం, అక్కడ అమరావతిలో నిర్మాణ పనులు అనేది కొంత ఆగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూటమి వేగవంతం చేయడం, దానిలో భాగంగానే పనులకి సంబంధించి ఇప్పటికే మంజూరు కాంట్రాక్టర్లకి టెండర్లు ఖరారు చేయడం, అదేవిధంగా నిధులకు సంబంధించి కూడా కేంద్రం సహకరించడంతో ప్రస్తుతం అమరావతిలో పనులు పునఃప్రారంభించి వేగవంతంగా 2027కి సంబంధించి దాదాపు 3 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో పనులు పూర్తి చేసేదిగా కూడా ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రేపు మధ్యాహ్నం 2:45 అటు విజయవాడ ఎయిర్పోర్ట్, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కి ప్రారంభమవుతారు. తర్వాత 2:50కి విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరుగుతుంది. అటు 3:10 అమరావతి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరడం జరుగుతుంది. 3:15కి అమరావతి హెలికాప్టర్ చేరుకుంటారు. ఇక 3:20కి ఏదైతే ప్రస్తుతం సభా వేదిక ఏర్పాటు చేశారో ఈ సభకి సంబంధించి అక్కడికి వెలగపూడిలో ఉన్న సచివాలయం వెనక ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా 3:20 నుంచి 3:30 వరకు కూడా కొంత రిజర్వ్ ఉంటుంది. నాయకుల్ని పరిచయ కార్యక్రమాలు, అదేవిధంగా నాయకులతో మాట్లాడే కార్యక్రమం అయితే ఉంటుంది. ఇక 3:30 నుంచి 4:45 వరకు కూడా వివిధ రకాల కార్యక్రమాలకి, పథకాలకి సంబంధించి ప్రారంభించడం, అదేవిధంగా ఫౌండేషన్ స్టోన్స్ వేయడం, దాంతో పాటు కొన్ని జాతీయ ప్రాజెక్టులకి సంబంధించి జాతికి అంకితం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సభా వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా దాదాపు 15 లక్షల కోట్లకు సంబంధించి, అంటే ఇప్పటికే దాదాపు 58,000 కోట్ల ప్రాజెక్టు, దానికి సంబంధించి దేశీయంగా కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, వివిధ ప్రాజెక్టులకి సంబంధించి కూడా నిధులు కేటాయింపులు, వాటికి సంబంధించిన శంకుస్థాపనలు కావచ్చు, అదేవిధంగా పూర్తయ్యే వాటిని జాతికి అంకితం, ఇలాంటివన్నీ కూడా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద కూడా ప్రారంభం కానున్నాయి. ఇక దీనికి సంబంధించి సభ అయిన తర్వాత అక్కడి నుంచి బై రోడ్ గా అమరావతి అక్కడ ఏదైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకుంటారో, అక్కడి నుంచి గన్నవరం చేరుకుని నేరుగా ఢిల్లీ పయనం అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా
ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ కి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు ట్రాఫిక్ కి సంబంధించిన ఆంక్షలు విధించడంతో పాటు ఏ పాసులకు సంబంధించి ఎవరెవరు ఏ రూట్ లో వెళ్ళాలనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా ట్రాఫిక్ మళ్లింపులు కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది అని. క్రాంతి, ఒకవేళ రేపు మోదీ పర్యటన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? నిజంగా మోడీ పర్యటనకి సంబంధించి ఇప్పటికే అంటే గతంలో 2014లో ఏదైతే రాజధానికి సంబంధించి మోదీ ప్రారంభించారో దానికి తర్వాత కొంత కేంద్ర సహాయం కొంత లేట్ కావడం, ఆర్థిక ఇబ్బందులు కావడంతో 2019లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి అమరావతి రాజధానికి సంబంధించి కొంత ఎక్కడ పనులు సాగిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు అయితే కొంత వేగవంతమయ్యాయి. అయితే అక్కడ ఉన్న రాజధాని రైతులు కావచ్చు, ఇతర ప్రజలకు సంబంధించి కూడా ఈసారి ఖచ్చితంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంత భరోసా ఇవ్వాలి రైతులకి సంబంధించి అనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే సభా వేదిక ద్వారా ఏ రకమైన భరోసా లభిస్తుంది, రేపు మోడీ ప్రసంగం ద్వారా ఏ రకమైన రైతులకి భరోసా కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా అటు భూపతిరాజు శ్రీనివాసుని ఇందాక మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా రైతులకి భరోసా కలిగించేలాగా బీజేపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, అవసరమైతే పార్లమెంట్ లో చట్టం కూడా చేస్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఖచ్చితంగా దీనికి సంబంధించి చట్టం అయితే కనుక పూర్తి స్థాయిలో అటు రాజధాని పార్లమెంట్ లో గుర్తించే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రైతులకు ఒక భరోసా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రాజధానికి సంబంధించి దాదాపు 3 సంవత్సరాలు ఉద్యమం చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కొంత భూమి సేకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకి భరోసా ఇస్తే పూర్తి స్థాయిలో మళ్ళీ భూ సమీకరణకి సంబంధించి అటు రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే సభలో ప్రధాని నరేంద్ర మోడీ అటు అమరావతికి సంబంధించి కొంత కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఏ ప్రసంగం ఏ రకంగా సాగబోతుందని కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి అనేది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేత కాదు, సమాధానం చెప్పే దమ్ము లేదు, కానీ దుష్ప్రచారంలో కాంగ్రెస్ నెంబర్ 1 అంటూ ఫైర్ అయ్యారు. ఐఎన్సీ తెలంగాణ ఐటీ సెల్ ద్వారా తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఇలాంటి వికృత చేష్టలు దివాలాకోరు, దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరిస్తున్నానన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేశారని అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం, రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల విజయమన్నారు ఆది శ్రీనివాస్. చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ చేసిన క్రమంలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని అందిపుచ్చుకొని తెలంగాణలో కుల గణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9 లో చేర్చాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని ఫలితమే ఇటు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఇటు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఇది దేశ వ్యాప్తంగా కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమర్థిస్తూ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కాబోతుందని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడోలో దేశంలో ఇంకా అసమానతలు, దేశంలో వివక్షను గమనించినటువంటి రాహుల్ గాంధీ గారు ఎక్స్రే లాగా ఈ దేశంలో కులాల సంఖ్యను తేల్చాలి, ఈ దేశ సంపదతో పాటు రాజకీయ అవకాశాలు ఇవ్వడంతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పని వారు తీసుకున్నటువంటి డిమాండ్, వారి పోరాటం ఈ రోజు ఫలించింది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఫలించిందని మాట సందర్భం చెప్తూ బాగా గుర్తు ఓ బీసీ బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో ముందుగా తీర్మానాన్ని ఆనాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్కడు కాదు 100 అడుగులు ముందుకొచ్చి ఎన్ని విమర్శలు వచ్చినా నేను కుల గన్న చేసి తీరుతా అని చెప్పి
ఈరోజు సుమారు 97,000 మంది ఎన్యూమరేటర్లతోటి 50 రోజులు శాస్త్రీయ పద్ధతుల్లో, ఆ తదుపరి సుమారు 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లతోటి వాటిని సంక్షిప్తంగా చేసి, ఆ తర్వాత సమయం ఇంకా సరిపోలేదంటే మరో 10 రోజులు పెంచి ఈరోజు 56.36% బీసీలు ఉన్నారు తెలంగాణలో చెప్పని దేశానికే మార్గదర్శకం చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా రాహుల్ గాంధీ గారితో పాటు బీసీ బిడ్డలంగా వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతిలో ప్రధాని మోడీ సభ ఏర్పాటును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పరిశీలించారు. ప్రజా తీర్పుతో అమరావతి పూర్వ వైభవాన్ని సంతరించుకుందని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో ఆహ్వానిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం శరవేగంగా జరగనుంది. అయితే అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు ఈ రాజధాని ప్రాంత తొలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, మీరు 2014 అనంతరపడికి ఎమ్మెల్యే చేశారు. అదే సమయంలోనే మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అనేక కష్ట నష్టాలకు ఓర్చుకున్నారు. అంటే మరలా మేము శంకుస్థాపన చేయగలమా అన్న తరుణంలో ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు. ప్రజలకు మోడీ గారు మరలా రెండోసారి వచ్చి పునర్నిర్మాణ సభకు రానున్నారు. ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, అంటే ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? మీరు చెప్పినట్టుగా 2014-19 కాలంలో రాజధాని లేని రాష్ట్రానికి రైతు సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 33,500 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి, చాలా వరకు జరిగినాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ రెడీ అయినాయి, అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు బిల్డింగు, ఇవన్నీ కూడా నిర్మాణం జరిగినాయి. గ్రూప్ 4 క్వార్టర్స్ కూడా నిర్మాణం జరిగినాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క క్వార్టర్స్ కూడా 75-80% పూర్తయినాయి. ఈ సందర్భంగా తిరిగి మళ్ళా అధికారానికి వచ్చుంటే ఈ ప్రాంతం వైభవపేతంగా కనపడేది. కానీ దురదృష్టవశాత్తు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నరకం చూశారు ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా. అందుచేత 164 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. తిరిగి అమరావతి రాజధాని మళ్ళీ పట్టాలెక్కుతుంది, పునర్నిర్మాణం జరుగుతుంది. ఇది తిరిగి శంకుస్థాపన కాదు, శంకుస్థాపన ఆల్రెడీ అయిపోయింది. పునర్నిర్మాణం కోసం 58,000 కోట్ల రూపాయలు పైగా పనులు ఇక్కడ అంకురార్పణ కాబోతా ఉన్నాయి. దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ చాలా వరకు పూర్తయింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరగటం చేత తిరిగి అమరావతి పునర్నిర్మాణంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించబోతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రజలు ఇచ్చిన తీర్పు అమరావతి మరలా కావాలని, అలాగే ఇక్కడ రైతులు ఇచ్చిన కష్టమన్నా కానివ్వండి, రైతులకు జైలుకు వెళ్ళి అనేక సంఘటనలు ఎదుర్కొన్నారు. వీరికి మరలా ఏపీ ప్రభుత్వం నేడు జరగనున్న పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ద్వారా ఎటువంటి భరోసాని ఉన్నారు, ఎటువంటి నమ్మకం కలిగించున్నారు? ఇటువంటి పరిస్థితుల్లోనూ అమరావతి ఇక్కడే ఉంటుందనేది స్థాపితమైపోయింది. ఎందుకంటే పడిన కష్టం అలాంటిది, ఈ ప్రాంత రైతాంగ సోదరులు పడిన కష్టం అలాంటిది. ఈ ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. భూ కబ్జాలపై అందుతున్న ఫిర్యాదులతో క్షేత్రస్థాయిలో విచారణకు వెళుతున్న అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తున్నాయి. ఒక్కో నాయకుడు 100 ఎకరాల ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో ఉంచుకొని సాగు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. అలాంటి వాటిపై డ్రోన్ సర్వే నిర్వహించి వాటిపై సమగ్ర విచారణ చేసే పనిలో పడ్డారు రెవెన్యూ అధికారులు. జిల్లాలో బద్వేల్ రెవెన్యూ డివిజన్లోనే 100 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయంటున్న బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆక్రమణకు గురైనటువంటి ప్రతి సెంటు భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా ఒక గొప్ప ప్రణాళికతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందులో ముఖ్యంగా బద్వేల్ డివిజన్కు సంబంధించి గతంలో 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి అన్న ఆరోపణల మీద ఎక్కడికక్కడ ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటిని సమగ్రంగా శాటిలైట్ సర్వేలు చేయడం, డ్రోన్ సర్వేలతో వాటిని గుర్తిస్తూ ఉన్నారు. వాటిని ఆక్యుపై చేసుకునే విధంగా రెవెన్యూ యంత్రాంగం ముందుకెళ్తుంది. అసలు బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎకరాల భూమి
ఆక్రమణ అయినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయాలపై మనతో మాట్లాడడానికి డివిజనల్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, బద్వేల్ రెవెన్యూ డివిజన్ లో భూ ఆక్రమణలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? సో బద్వేల్ రెవెన్యూ డివిజన్లో న్యాచురల్గా ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం వల్ల, గతంలో పనిచేసిన కొంత తహసీల్దార్స్ చేసిన తప్పుల వల్ల ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కువ ఆక్రమణ గురైనాయి. సో అందులో భాగంగా మనకు జిల్లాల స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారు, సో ఎక్కడైనా ఏమైనా ఫిర్యాదులు వస్తే ఇమ్మీడియట్ గా దాన్ని వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మాకు ఫస్ట్ మున్నెల్లి విలేజ్ లో కొన్ని బ్లాక్స్ ఈ విధంగా ఆక్రమణ గురైన రావడం జరిగింది. అక్కడ ఒక 3 బ్లాక్లు, ఒక్కొక్కటి 15, 17 ఇలా 3 బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఆ మొత్తం రెవెన్యూ మున్నెల్లి రెవెన్యూ విలేజ్ లన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్, ఆల్ డికేటీ ల్యాండ్స్ వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అన్ని వెరిఫై చేస్తే దాదాపు 362 ఎకర్స్ మనకు ఆక్రమణ గురైనట్టు మనకు ఫైనల్ గా తెలియంది. సో దాని మీద మనం డిఫరెంట్ గా అంటే పిఓటి గానీ, ఎంక్రోచ్మెంట్ యాక్ట్, అలాగే ఇర్రెగ్యులర్ ఆన్లైన్, దీని మీద డిఫరెంట్ ఇన్స్పెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు కలసపాడ శంకవరం విలేజ్ లో కూడా ఒకే చోట దాదాపు ఒక 16 ఎకరాలు ఒక చోట, ఇంకో 3-4 బ్లాక్స్ ఒక 180 ఎకర్స్ అక్కడ ఆక్రమణ గురైంది చేస్తే అక్కడ కూడా మనం సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని వెరిఫై చేస్తే మనకి ఇప్పుడు 98 ఎకరాల వరకు అక్కడ ఆక్రమణ గురై ఇర్రెగ్యులర్ గా వేరే వాళ్ళ పొజిషన్ లో పెట్టుకొని ఉన్న ఫైనల్ మా ఎంక్వైరీలో తేలింది. సో దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో కాశీనాయన మండలంలో నాయనపల్లి ఈ విలేజ్ లో ఒక 3 సర్వే నెంబర్లు 129, 130 అండ్ 217 ఈ 3 బ్లాకుల్లో ఇవి గవర్నమెంట్ బ్లాక్స్. ఎక్కడ కూడా మన రికార్డ్స్ ప్రకారం ఎవరికి కూడా సింగిల్ సెంట్ కూడా పట్టాయలేదు. బట్ అయితే చాలా వరకు దాంట్లో కూడా మనకు ఇప్పటి వరకు దేని ప్రకారం 294 ఎకర్స్ అక్కడ ఆక్రమణ గురైనట్టు, ఇర్రెగ్యులర్ గా వేరే వాళ్ళ ఆక్రమణలో ఉన్నట్టు మనకు ఫైనలైజ్ అయింది. దాన్ని కూడా చర్యలు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఆక్రమణ గురైందో దాన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకొని గవర్నమెంట్ కు రెజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. సార్, కొన్ని చెరువులకు సంబంధించి చెరువుల్లో ఉన్నటువంటి ఆక్రమణలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మనకు ముఖ్యంగా బద్వేల్లో నాగుల చెరువు ఉంది. నాగుల చెరువులో దాంట్లో అక్కడ ఉన్నటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా కలెక్టర్ గారికి దీని మీద ఆర్డర్స్ పాస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అక్కడ కొంతమంది ఆక్రమణ చేసుకొని కొంతమంది కబరాలు ఉన్నప్పటికీ సో దాన్ని మేము కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తర్వాత దాని మీద కూడా ఎవిక్షన్ కు చర్యలు తీసుకుంటాం. భూ ఆక్రమణ పైన వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదు పైన సమగ్ర విచారణ చేసి ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి కలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని మనతో పాటు ఆర్డీఓ చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను కూడా క్రమేపీ ఆ ఫిర్యాదుల సంఖ్య తగ్గడంతో పాటు కొన్ని విలేజెస్ ను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రెవెన్యూ పరంగా రికార్డులన్నింటినీ సరిచేసి సరైన ప్రామాణికంగా రికార్డులు మెయింటైన్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ ఊరి నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తే రెవెన్యూ పరంగా తక్కువ టైంలో వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మనతో పాటు బద్వేలి ఆర్డీఓ చంద్రమోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్. పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. అయితే ఆ గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చళ్ళే, ఎటు వెళ్ళి చూసినా పచ్చల వాసనే వస్తుంది. మీరు ఆత్రేయపురం పూతరేకులు వినే ఉంటారు, కానీ ఆత్రేయపురం మండలంలోని నార్కెడిమిల్లి పచ్చళ్ళ గురించి విన్నారా? ఆ గ్రామానికి వెళితే మామిడి ముక్కలు కొడుతూ పచ్చళ్ళ తయారు చేస్తూ గ్రామస్తులు అందరూ బిజీగా కనిపిస్తారు. గ్రామంలో దాదాపు 90% మంది పచ్చళ్ళ వ్యాపారం మీదే బతుకుతున్నారంటే ఆ ఊళ్ళో పచ్చళ్ళు ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన నార్కెడిమిల్లి పచ్చళ్ళపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కోనసీమలో పచ్చళ్ల తయారీకి ప్రసిద్ధిగాంచిన గ్రామం ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి. ఆ గ్రామంలో ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడి ముక్కలు కొడుతున్న శబ్దమే వినిపిస్తోంది. గ్రామం అంతా పచ్చళ్ల వాసనతో గుమగుమలాడుతోంది. వేసవికాలం వచ్చిందంటే ఆ ఊరంతా పచ్చళ్ల సందడి ప్రారంభమవుతోంది. మామిడికాయలు పుష్కలంగా లభించే వేసవికాలంలో భారీ స్థాయిలో ఆవకాయ, మాగాయ పచ్చళ్లు తయారు చేసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది నార్కెడిమిల్లి గ్రామం. ఈ గ్రామంలో 90% కుటుంబాలు పచ్చళ్ల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆడామగా తేడా లేకుండా కుటుంబ సమేతంగా ఇళ్ల వద్దనే పచ్చళ్ల తయారీని ఒక కుటీర పరిశ్రమగా సాగిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో గ్రామంలో పచ్చళ్ల తయారీ జోరుగా సాగుతోంది. ఏ ఇంట్లో చూసినా పచ్చడి వాసనే వస్తోంది. వేసవిలో మామిడి పచ్చళ్లు తయారు చేసే వీరు మిగతా రోజుల్లో పండు, మిరప, గోంగూర, టమాటా, నిమ్మ, దబ్బకాయ తదితర పచ్చళ్లు తయారు చేస్తారు. తద్వారా గ్రామంలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. దేశకాయలంతా మంచుకుని మంచికాయలని తీసుకుని ఎంచుకునండి. అది ఆవకాయకి కాయలు తీసుకొచ్చి కడిగించేసండి, మళ్ళీ ఆరబెట్టి కటింగ్ చేసేస్తామండి.
చేసిన తర్వాత కొట్టేసిన కాయల్ని 10 కేజీలకి 2 కేజీలు కారం, 2 కేజీలు ఉప్పు, కేజీ ఆవుపిండి, వెల్లుల్లిపాయలు, వేరుశనగ నూనె వేసి కలిపేసి మన 3 రోజుల్ని కలిపేసండి రెడీ చేసేస్తామండి. మన ద్వారా మన బళ్ళు కూడా ఉన్నాయండి. మన 1 టన్ను 2 టన్నుల నుంచి కూడా ఆర్డర్లు వచ్చినాయని కూడా మన వెహికల్లోనే సప్లై ఇస్తామండి. ఈ పచ్చడి తయారీకి దేశవాళీ కలెక్టర్ రకాల మామిడిని వినియోగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని గోకవరం, తుని, నూజివీడు తదితర మార్కెట్ల నుండి మామిడికాయలు కొంటామని వ్యాపారి పిల్ల శ్రీరామమూర్తి చెబుతున్నారు. టన్ను మామిడికాయలు 15,000కు కొనుగోలు చేసి ప్రత్యేక విధానంలో పచ్చడి తయారు చేస్తామని తెలిపారు. మా ఊళ్ళో దగ్గరగా ఒక 500 కుటుంబాల దాకా అందరూ కూడా ఫ్యామిలీతో అందరూ కూడా పచ్చళ్ళు రెడీ చేసుకుని వ్యాపారం చేసుకుంటారండి. ఈ పచ్చళ్ళన్నీ కూడా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, హైదరాబాదు ఇలాగ వివిధ పట్టణాలకు అందరూ కూడా వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారండి. ఇది ఆ మామిడికాయ సీజన్ కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ చేస్తామండి. ఈ పచ్చళ్ళు కూడా చాలా బాగా రెడీ చేసుకుంటామండి. మేము ఇంట్లో పచ్చళ్ళు వేరేగా చేసుకోము, అలా అని చెప్పేసి అమ్మి పచ్చళ్ళు వేరేగా చేసుకోము. ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో కూడా అమ్మి పచ్చళ్ళు కూడా అలాగే చేసుకుంటాం. మా దగ్గర నుంచి బయట కంట్రీలు కూడా తీసుకెళ్తారండి. మా పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయండి. మా దగ్గర ఐటమ్స్ వచ్చేటప్పటికి ఆవకాయ పచ్చడి ఉంటాయండి ఇప్పుడు మామిడికాయ సీజన్ లో. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పండుమిరకాయ పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర అలా కలిపి ఒక 18 రకాల పచ్చళ్ళు ఉంటాయండి మా దగ్గర. ఇది డోక్రా గ్రూపు మహిళల ద్వారా ఇంటి దగ్గర రెడీ చేసుకుంటామండి. మేము పిల్లలు మేము మా తల్లిదండ్రులు అందరూ కలిపి పని చేసుకుని రెడీ చేసుకుంటామండి. అలాగే డోక్రా గ్రూపుల ద్వారా కూడా ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తుందేమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ పచ్చళ్లు విక్రయాలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. కూలీల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ సభ్యులతోనే పచ్చళ్ల తయారీ చేయాల్సి వస్తుందని మరో వ్యాపారి తుంగ సత్యనారాయణ తెలిపారు. నిమ్మకాయ తయారు చేస్తాం, టమాటా, గోంగూర, పండుమిరకాయ, చింతకాయ, పండుమిరకాయ, అల్లం, గోంగూర, ఉసిరికాయ, చింతకాయ ఇవన్నీ పచ్చళ్ళు తయారు చేసండి. ఈ స్టాక్ పెట్టుకుని నెలకి పెట్టుకెళ్ళి హైదరాబాదు ఇలా వైజాగ్ వేసి కొంచెం పట్టుకెళ్తామండి. నేనైతే ప్రస్తుతానికి హైదరాబాద్ వ్యాపారం చేస్తానండి. గతంలో అయితే కడప వెళ్ళాను, మా నాన్నగారు కూడా వెళ్ళాను. మా నాన్న కాలం చేసిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వ్యాపారం చేసుకుంటానండి. దీనివల్ల ఏదైనా మాకు గవర్నమెంట్ సహకరిస్తే దీనికి అభివృద్ధి చేసే అవకాశం ఉందండి. ఈ లేబర్ గురించి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఉపాధి పథకం గురించి మాకు లేబర్ రావట్లేదండి. ఈ కుటుంబ పరిచయం కింద మా కుటుంబం, మా భార్య, మా వదిన గారు అంతా మీకు కలిపి చేసుకుంటున్నాను వ్యాపారం. సీజన్లతో సంబంధం లేకుండా పచ్చళ్లు తయారు చేస్తూ తమకంటూ ఓ ఉపాధిని ఏర్పరచుకున్నారు నార్కెడిమిల్లి గ్రామస్తులు. రుచికరమైన పచ్చళ్లను తయారు చేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో పచ్చళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది నార్కెడిమిల్లి గ్రామం.